భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరటంతో ప్రస్తుతం 50.50 అడుగులకు చేరింది. గోదావరి వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గడిచిన వారంలో 3 సార్లు రెండవ ప్రమాద హెచ్చరికకు చేరి నీటి మట్టం ప్రవహిస్తోంది. కాగా గోదావరి ముంపు ప్రాంత ప్రజలను అధికారులు ఇప్పటికే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, ఇప్పటికే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ముంపు ప్రాంత ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? సింధూర, గత వారం రోజులుగా భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. ఈ గడిచిన వారం రోజుల్లో 3 సార్లు రెండవ ప్రమాద హెచ్చరికకి చేరుకున్నది. ఇవాళ హైయెస్ట్ ఫ్లడ్ లెవెల్ కి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 50.50 నుంచి ఇప్పుడు 50.90 అంటే 52 అడుగులకు 1 పాయింట్ దూరంలో ప్రస్తుతం భద్రాచలం దగ్గర వరద గోదావరి కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలు అంటే మన జిల్లాలో ఎక్కడ కూడా వర్షపాతం నమోదు కాకపోయినప్పటికీ ఎగువన కురుస్తున్నటువంటి వర్షపాతాల ధాటికి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. తాలిపేరు కూడా ఇవాళ దాదాపు 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అంటే 99,200 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. అంతే స్థాయిలో 86,400 క్యూసెక్లకు పైన పడినటువంటి వరద నీరు తాలిపేరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఎటపాక దగ్గర గోదావరి పోటేసింది. దాంతో భద్రాచలం నగరానికి ఆనుకున్నటువంటి కొత్త కాలనీలో కొంత నీరు రావడంతో అక్కడ ఉన్నటువంటి 36 కుటుంబాలను తరలించి నందపనేని పాఠశాలలో స్కూల్ ఆవరణలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి 6 మోటార్లలో 4 మోటార్ల ద్వారా నీటిని లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక నేషనల్ హైవే 30 మీద కూడా రాకపోకలు చాలా చోట్ల ఇబ్బంది కలుగుతుంది. అట్లాగే అశోపురం మండలంలో కూడా కొన్ని చోట్ల మొండికుంట సారపాక రహదారి కావచ్చు, అట్లాగే బట్టీల గుంపు పాములపల్లి రహదారి కావచ్చు, దానిపైకి నీరు వచ్చి అక్కడి వైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. క్రమంగా అంటే గోదావరి 52 నుంచి 53 వరకు వెళ్తుందనేటువంటిది ఒక అంచనా ఉంది. అయితే స్లోగా పెరుగుతుందనేటువంటిది సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్నారు. సాయంత్రానికి మళ్ళీ తగ్గిపోతుందనేటువంటి అంచనాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక ఆంధ్రాలో కలిసినటువంటి ప్రాంతాలు అయితే మటుకు చాలా చోట్ల నేషనల్ హైవే 30 మీద చాలా చోట్ల నీరు వచ్చినాయి. చర్ల గోదావరి పరివాహక ప్రాంతంలో దుమ్ముగూడెంలో ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా కొంతమేర వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసేటువంటి పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు దండుపేట, గంపెనపల్లి, కొత్తపల్లి, లింగాపురం, గొల్లపల్లి, శ్రీకాలనీ, ఆనంద కాలనీ లాంటి వాళ్ళ ప్రజలను కూడా పునరావాస కేంద్రాలు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 53 కన్నా తక్కువ వస్తాయి. అంటే 3వ ప్రమాద హెచ్చరిక కూడా దాటినట్లయితే కనుక కొంత వరద ప్రభావం చాలా ఎక్కువ ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తగినటువంటి సహాయ చర్యలు కూడా అధికారులు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనా సాయంత్రం వరకు దీని ఉధృతి పెరిగితే కనుక ఇంకా ముంపు అట్లాగే రాకపోకలు నిలిచిపోయేటువంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సింధూర, రైట్, థ్యాంక్ యూ సాంబా.